క్రీస్తులోనికి రావడం అంటే, క్రైస్తవ్యాన్ని స్వీకరించడం అంటే, బాప్తిస్మము తీసుకోవడం అంటే, యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి మంచిగా, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా బ్రతికి మన అందరి పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించి తిరిగి మరలా 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళి మన కొరకు స్థలము సిద్ధపరిచి, ఎవరైతే తన కొరకు బ్రతుకుతారో, అనగా నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుడు బ్రతకమన్నట్టుగా ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వారిని మరలా పరలోక రాజ్యానికి తీసుకుని వెళతాను అని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటను బట్టి గనక మనము బ్రతకగలిగితే మన మనస్సు మారిపోవాలి, మన బ్రతుకు మారిపోవాలి, మన విధానం మారిపోవాలి. మన ప్రేమను బట్టి, మన సహనాన్ని బట్టి క్రైస్తవేతరులు కూడా క్రీస్తు ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని, క్రీస్తు స్వభావాన్ని ఒక అంచనా వేసి క్రీస్తు మార్గంలోనికి వచ్చే విధంగా నీ బ్రతుకుండాలి. ఒక క్రైస్తవ సహోదర, సహోదరి.